రవితేజ గారి 'ఇరుముడి' సక్సెస్ అవ్వడమే కాదు, అందులో యాక్ట్ చేసిన చాలా మందికి మంచి గుర్తింపు ఇచ్చింది. సో, ఆ సినిమా తర్వాత చాలా మందిని అంటే అందులో నటించిన వాళ్ళు బయట చాలామంది పబ్లిక్‌గా కావచ్చు అప్రిసియేషన్ పొందుతున్నారు. అసలు ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా చేశారు, ఇంత చాలా సింపుల్‌గా, నేచురల్‌గా, చాలా ఫ్రెష్‌గా అనిపించిందని చెప్పేసి ఇటువంటి మార్క్సే రావడం మనం చూస్తున్నాం. సో, అందులో భాగంగానే సినిమాలో యాక్ట్ చేసిన ఒక అమ్మాయి 'త్రిష' అనే అమ్మాయి మనతో పాటు ఉంది. సో, ఓపెనింగ్ సీన్ తనతోనే స్టార్ట్ అవుతుంది. సో, అది చూసాం గాబట్టి, తనుంది గాబట్టి, ఈ సినిమాకి సంబంధించి తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్, ఆ సినిమాకి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ త్రిష. హాయ్ అండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఇక సినిమా విషయానికొచ్చేసరికి ఓపెనింగ్ సీనే మీతోటి స్టార్ట్ అవుతుంది. అవును. సో, సినిమాలో ఒక ఎమోషనల్ రోలే అయినప్పటికీ చాలా మంచి మార్క్స్ పడ్డాయి. సో, ఎలా అనిపిచ్చింది ఆ సినిమాకి సంబంధించి మీ ఓపెనింగ్ సీన్ గావచ్చు? అంత పెద్ద మూవీలో స్టార్టింగ్ 2 మినిట్స్ నాదే ఉండడం ఇట్స్ సో హ్యాపీ టు మీ. హ్మ్. లైక్ 2 మినిట్స్ అంటే కూడా అది చాలా పెద్ద మ్యాటర్. అలాంటి ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా. హ్మ్. సో, ఆ విషయంలో నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి కొంచెం ఎమోషనల్. అవును. ఫస్ట్ సీనే తర్వాత సినిమాలో ఏమవుతుంది అన్న ఒక క్యూరియాసిటీ జనాలలో వచ్చింది. హ్మ్. సో, అలాంటి సీన్ నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి పావని. బట్ హ్మ్. అదెక్కడ రిజిస్టర్ అవ్వలేదు. బట్ క్యారెక్టర్ పేరొచ్చేసి పావని. సో, ఇది మీకు ఫస్ట్ సినిమానా? లేదు. 'రాజు వెడ్స్ రాంబాయ్' ఓకే. అందులో కూడా ఫస్ట్ సీనే. హ్మ్. సో, ఫస్ట్ సీన్ నాకెందుకో కొంచెం కలిసొచ్చింది. యాహ్! ఓకే. అండ్ ఈ సినిమాలో మీ ఫస్ట్ సీన్ చూసుకుంటూ వస్తే, మీ అందులో ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, కాస్త భయం, ఆ హ్మ్. తర్వాత ఇన్నోసెన్స్, టీచర్ కొట్టిన తర్వాత మీ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కూడా కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ అమ్మాయికి యాక్టింగ్‌లో అన్న నా ఫీల్ తెచ్చింది. సో, ఎందుకు అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు రోల్‌లో? నాకు నా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి యాక్టింగ్‌లో ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటది. హ్మ్. నాదొచ్చేసి ఎమోషన్. హ్మ్. కొంచెం నేను ఊరికేనే ఎమోషనల్ అయిపోతుంటా. యాక్టింగ్‌లో గూడా నాకు కొంచెం అదే ప్లస్ పాయింట్. హ్మ్. ఇంకొంచెం యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే నేను థియేటర్స్ చేశా. వర్క్‌షాప్ ఓహ్! థియేటర్స్. రవీంద్ర భారతిలో. హ్మ్. సో, కొంచెం ఎక్స్‌పీరియన్స్ అంటే అలా ఉంది. చాలామంది చెప్తుంటారు థియేటర్ ఆర్టిస్ట్‌లకు చాలా టాలెంట్ ఉంటదని జెప్పేసి. హ్మ్. చాలామంది అక్కడి నుంచే వచ్చారు గాబట్టి. హ్మ్. సో, ఇప్పటికి ఇంకా థియేటర్స్ చేస్తున్నారా? అప్పుడప్పుడు అంటే నేను మొత్తం కోర్స్ చేయలేదు. లైక్ కాలేజ్‌కెళ్తారు కదా! అలా చేయలేదు. వర్క్‌షాప్ చేశా. హ్మ్. తెలిసిన అన్న వాళ్ళున్నారు. సిటీ థియేటర్ అని చెప్పి. హ్మ్. వాళ్ళేమన్నా ప్లేస్‌కి పిలిస్తే ఎళ్తా. నేను బెంగుళూరులో కూడా ఒక ప్లే చేయడానికెళ్ళా కాంపిటీషన్ టైప్. హ్మ్. సో, ప్లేస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. రెగ్యులర్‌గా కాదు. అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ముందు నుంచే ఉందా? అంటే ఎక్కడ ఇంట్రెస్ట్ పుట్టింది? పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ జేస్తున్నారు? ఎక్కడ అంటే ఫస్ట్ నాకు తెలీదు. నేను యాక్టింగ్ నాకొచ్చు అని. హ్మ్. మా మదర్ గమనించారనమాట. ఓహో! స్కూల్‌కెళ్ళమంటే నేను రోజు అంటే ఎగ్జామ్ ఉన్నా, హ్మ్. లేదా నేను నోట్స్ రాయకపోయినా ఏదో ఒక లైక్ భలే మహానటిలాగా చేసేస్తా అనమాట. ఈ ఓవర్ యాక్షన్ చూడలేక మా మమ్మీ డ్రామా జూనియర్స్ ఆడిషన్ ఉంటది కదా! అది టీవీలో చూసి అప్పుడు పంపించారు. బట్ హ్మ్. నాకప్పుడు ఏమీ తెలీదు. సెలెక్ట్ అవ్వలే. 2 టైమ్స్ సెలెక్ట్ అయ్యా నేను. హ్మ్. అదేంటో నాకు ఇప్పుడు అచీవ్‌మెంట్ అనిపిస్తుంది. 2 టైమ్స్ సెలెక్ట్ అవ్వడం. ఫిల్టర్ చేస్తూ ఉంటారు కదా! హ్మ్. తర్వాత నాకు అంత ఎక్స్‌పీరియన్స్ ఏం లేకపోవడంతో సెలెక్ట్ అవ్వలే. సో, మా మమ్మీ ద్వారా నేను ఇండస్ట్రీలోకి వచ్చా అనమాట. మా మదర్ సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఓకే. నాకెలాంటి లైక్ ఇట్లా పంపియరు అది ఏం లేదు. మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా హ్మ్. సిస్టర్ కానీ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇంటర్వ్యూ చూసాక చాలామంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. మాకు ఇట్లాంటి మదర్ ఉండుంటే మేము సినిమాల్లోకొచ్చేవాళ్ళం. అదే చాలామంది ఎగ్గొట్టి ఇలాంటి డ్రామాలు చేస్తూ ఉంటారు గదా! సో, యాహ్! మీ మమ్మీ గుర్తించింది, సినిమాల్లోకి పంపించింది. అలా చాలా ఫస్ట్ మా మదర్ కూడా అంటే ఒప్పుకోరు కదా! హ్మ్. అమ్మాయిని హ్మ్. చదువుకోకుండా అందులోకి పంపిస్తుంది. చదువు ఖరాబ్ అయిపోతదేమో. అంటే కొంచెం మంచి స్టూడెంటే. నా హ్మ్. చదువు ఎక్కడ పాడైపోతదో అని ఫస్ట్ మా డ్యాడీ కూడా ఒప్పుకోలేదు. మా నానమ్మ వాళ్ళెవరు ఒప్పుకోలేదు. ఓకే. మా మమ్మీ ఆహ్, స్టాండ్ తీసుకొని మంచిగా అందరిని ఒప్పించింది. మా డ్యాడీ కూడా చిన్నప్పుడు నాకు ఇట్లా ఆడిషన్స్ అంటే అవి వాటికి తీసుకెళ్ళేవారు. హ్మ్. సో, నాకు ఇదొక బ్లెస్సింగ్ అనమాట. అండర్‌స్టాండింగ్ పేరెంట్స్ ఉండడం. హ్మ్. అండ్ మా చుట్టాలందరూ కూడా నేను ఏదైనా మూవీస్‌లో చేస్తే నాకు తెలియకుండా వాళ్ళే మూవీకెళ్ళి ఆ వీడియోస్ నాకు సెండ్ చేయడం, ఓహ్! మెసేజెస్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తది. ఓకే. ఈ సినిమా చూసాక మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయిపోయారు? ఎందుకంటే మీ మమ్మీ చాలా యాహ్! సినిమాల్లోకి ఎంకరేజ్ చేసి పంపించింది. ఎలా యాహ్! రియాక్ట్ అయింది? మా మమ్మీ ఫస్ట్ భయపడింది. ఇందులో ఒక సీన్ చూడ్డానికి తనకు భయం. లైక్ నేను హ్యాంగింగ్ సీన్ ఒకటుంటది. హ్మ్. భయపడ్డది. ఆహ్, కాకపోతే అది థియేటర్‌లో చూపియలే అంత క్లారిటీగా. హ్మ్. తను తనకేంటంటే నా గ్రోత్ చూడడం తనకి హ్యాపీనెస్. ఓకే. ఎట్లా ఆమె ఆఫీస్‌లో అందరొచ్చి అడుగుతూ ఉంటే అదొక హ్యాపీనెస్ తనకి. నన్ను 70 స్క్రీన్ మీద తను చూసుకుంది. తన కళ్ళల్లో హ్యాపీనెస్ నేను చూడడం ఇప్పటికీ మర్చిపోలేను. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు?
మా ఫ్రెండ్స్ కూడా నేను ఎందులో చేసినా, ఏది చేసినా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఇట్లా అది, ఇది అని ఎత్తి చూపించే వాళ్ళు లేరు. అదొకటి నాకు లైఫ్‌లో బ్లెస్సింగ్. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. మీరందరూ ఉండడం నాకు చాలా బ్లెస్సింగ్. సమ్‌టైమ్స్ నేను లో అయినా కానీ, లేదు నువ్వు చెయ్యి అని వాళ్ళే నాకు బాగా సపోర్ట్ ఇస్తారు. హ్మ్. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ. హ్మ్. సో, ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ కూడా ఎళ్లి చూసొచ్చారు సినిమా. షూటింగ్ స్పాట్‌లో అంటే ఒక పల్లెటూరులో, విలేజ్‌లో జరిగింది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఆహ్, షూట్ ఔట్‌డోర్ షూట్‌కే వెళ్ళాము. హ్మ్. షూట్ ఎక్స్‌పీరియన్స్ అంటే నాది చిన్న సీన్. అవును. చిన్న సీను. 1, 2 డేస్‌లో అయిపోయిందా? 4 డేస్ మొత్తం నా 4 డేస్. షూట్. మూవీ హ్మ్. మొత్తంలో 4 డేస్. ఒక సీన్ లైక్ ఎండలో ఉండి చేయాలి. హ్మ్. చాలా ఏడ్చేసాననమాట. లైక్ సీన్‌లో ఏడవాలి. హ్మ్. ఏడ్స్తే మంచి మెమరీ ఏందంటే నేను ఏడుస్తూనే ఉన్నా. హ్మ్. కట్ అయింది. ఇలా తూడ్చుకుంటున్నా నా చెవులకి మొత్తం క్లాప్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సార్ అప్రిషియేట్ చేశారు. అందరితోటి చేపించారు. హ్మ్. అదొక మంచి ఫీలింగ్ నాకు. మర్చిపోలేని ఫీలింగ్. శివ నిర్వాణ సార్ ఎలా అంటే మంచిగా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, బాగా మాట్లాడతారు. డైరెక్టర్ అన్న ఒక ఇది చూపించరు. హ్మ్. మనకక్కడ ఏ నర్వస్ లేకుండా ఫ్రీగా చేసే ఒక ప్లేస్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఆరా. సో, ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం మంచి ఆహ్, చాలా బాగా ఉంటది. హ్మ్. అంటే డైరెక్టర్స్ అంటే కొంచెం ఉంటది కదా! మనం ఇలా ఉండాలి, అలా హ్మ్. ఉండాలి హ్మ్. అని. కొంచెం వాళ్ళు ఏమంటారు అన్న భయంతోటి కూడా అవును. సరిగ్గా చెయ్యం ఒక్కొక్కసారి. మిస్టేక్స్ చేస్తే చెప్తారు. హ్మ్. సో, అంత భయం ఏముండదు. ఓకే. సార్ తోటి వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో, ఇది సింపుల్‌గానే చేసేసారా? మళ్ళీ టేక్స్ ఏమన్నా అలా టేక్సా? లైక్ షార్ట్స్ ఉంటాయి కదా! హ్మ్. వైడ్ హ్మ్. అలా టేక్స్ తీశారు. సో, ఓకే. 'రవితేజ' గారితో అంటే సీనేమి లేకపోలేదు. కాకపోతే షూటింగ్‌లో ఏమన్నా కలిసారా? లేదు. సార్ తోటి నేను కలవలేకపోయాను. అది కొంచెం బాధగా ఉంది. హ్మ్. ఆహ్, కాకపోతే సక్సెస్ మీట్‌లో వాటిలో నేను చూసాను సార్‌ని. చూసారు. సో, హ్మ్. ఉంటే సీన్ సార్ తోటి కూడా చాలా బావుంటుండేనేమో. హ్మ్. బట్ నా చిన్న సీన్ అయినా నాకు 'ఇరుముడిలో' వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వడం ఇట్స్ సో హ్యాపీ టు మీ. ఓకే. సక్సెస్ మీట్‌లో కలిసారా? ఏమన్నారు? అంటే లైక్ సినిమాకి సంబంధించి చూసాను. ఏమన్నా హ్మ్. నేను చూసాను సార్‌ని. చూసారు. అంటే కలిసి మాట్లాడలేదు. మాట్లాడలేకపోయాను. యాక్చువల్లీ నేను సక్సెస్ మీట్‌కి కొంచెం లేట్‌గా వెళ్ళాను. హ్మ్. సో, నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. లాస్ట్ మొమెంట్‌లో వెళ్ళి అందరిని చూసి వచ్చేసా. ఇక సినిమా రిలీజ్ అయింది. ఫుల్‌గా ట్రెండ్ అయిపోయింది సినిమా. హ్మ్. సో, ఎలా ఫీల్ అయ్యారు? సోషల్ మీడియాలో మొత్తం ఇరుముడి హంగామానే కనిపించింది. అవునవును. దాన్ని చూసి ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ సినిమాకెళ్ళేటప్పుడు నాకు కొంచెం భయమైంది. హ్మ్. కొంచెం టెన్షన్ ఏదో టెన్షన్. అంటే నేను చేసిన సీన్ నాకు తెలుసు. నేను డబ్బింగ్‌లో కూడా చూసుకున్నా. బట్ ఏదో ఏదో ఒక భయం వెళ్లి చూసుకున్నా. నా సీన్ తర్వాత మొత్తం నేను ప్యూర్ ఆడియన్ లానే కూర్చొని చూసా. నేను ఏడ్చా. హ్మ్. నేను చాలా ఎమోషనల్ అయ్యా. మా మదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు మీరు థియేటర్‌కి వెళ్లి తప్పకుండా చూడండి. ఎవరైతే చూడలేదో పక్కా థియేటర్‌లోనే చూడాలి. మీరు ఏమంటారు? ఆ ఎనర్జీని మిస్ అవుతారు మీరు. టీవీలో చూద్దాంలే అని అనుకుంటున్నారేమో. బట్ టికెట్స్ దొరక్కపోయినా కొంచెం ట్రై చేసి థియేటర్‌లోనే చూడండి. 'మల్లెపూల పల్లకి' సాంగొస్తది. హ్మ్. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. గూస్ బంప్స్ రాకపోతే నన్నడగండి. యాహ్! మీరు కూడా 'మల్లెపూల' సాంగ్‌కి వైబ్ అయ్యారా థియేటర్‌లో? చాలా. హ్మ్. చాలా వైబ్ అయ్యాను. దాని తర్వాత ఒక సీనొస్తది. దానికి ఇంకా వైబ్ అయ్యాను. నేను చెప్పదలుచుకోవట్లేదు. బట్ మీరే థియేటర్‌లో చూడండి. సో, మీది చిన్న రోల్. ఒక 4 డేస్ అన్నారు ఆ! షూటింగ్. మిగతా ఆర్టిస్ట్‌లతోటి ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్ అయ్యారా? లేకుంటే మిగతా వాళ్ళతో షేర్ చేసుకున్నారా? ఏమన్నా స్క్రీన్‌కి సంబంధించి? మిగతా వాళ్ళతోటంటే మా గర్ల్స్ బ్యాచ్ ఉంది కదా! మేము అవునవును. స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళది నాది ప్యారలెల్‌గా అవుతుంది. వాళ్ళతో నాకు కాంబినేషన్‌లో లేకపోయినా కానీ వాళ్ళు నేను ఒకేసారి షూట్‌కెళ్ళాం. హ్మ్. సో, వాళ్ళందరితోటి నాకొక బాండింగ్ మంచిగా క్రియేట్ అయింది. బట్ నేను కొన్ని రోజులే ఉండడం నేను చాలా మిస్ అయ్యా వాళ్ళని. హ్మ్. చాలా మంచిగుండే. లైక్ ఒక ట్రిప్‌లాగా ఉంటుండే నాకు హ్మ్. అక్కడికెళ్ళడం. నేను తర్వాత వాళ్ళు షూట్‌కెళ్తారు కదా! అవన్నీ స్టేటస్‌లు, స్టోరీస్ చూసి నేను చాలా ఫీల్ అయితుండే. హ్మ్. అరే! నేను లేనే అక్కడ అని. హ్మ్. మంచి వైబ్ ఉంటుండే వాళ్ళతోటి. హ్మ్. సో, నాకు మా స్టూడెంట్స్ బ్యాచ్ తోటే అనుశ్రీ, లాస్య, ప్రణీత, శామ్, యష్క వీళ్ళందరితోటి మంచిగుంటుండే. హ్మ్. అండ్ నక్షత్ర తనతో నేనెప్పుడు మాట్లాడలే కానీ, వాళ్ళతో ఎప్పటినుంచో బాండింగ్ ఉంది. ఈ వేరే అమ్మాయిలతోటి. హ్మ్. వాళ్ళతో వచ్చి మాట్లాడుతుంది క్యూట్‌గా మాట్లాడుతది. తనకొక మంచి ఎనర్జీ ఉంది. అవును. చాలా బాగా మాట్లాడుతుంది. హ్మ్. నేను ఎక్కువ మాట్లాడను వాళ్ళతోటి. అంటే ఎక్కువ బయట పడను. వాళ్ళనే కాదు బయట. షూటింగ్‌కెళ్తే నేను ఎక్కువ మాట్లాడను. సైలెంట్‌గా ఉంటా. నేను చూస్తూ ఎంజాయ్ చేస్తా హ్మ్. చుట్టుపక్కల. ఓకే. సో, మళ్ళీ అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత మీరొచ్చేసిన తర్వాత వాళ్ళని కలవడం అలాంటివేమన్నా ట్రిప్పులు యాహ్! స్మాల్ టచ్‌లో ఉన్నాం. కలవడం అంటే ఇప్పుడు ఈ 'ఇరుముడి' రిలీజ్ తర్వాత కలుస్తున్నాం కానీ టచ్‌లో అయితే ఉంటుండే. హ్మ్. వాళ్ళ స్టోరీస్ నేను చూడడం, నా స్టోరీస్ వాళ్ళు చూడడం. హ్మ్. అండ్ యాక్చువల్లీ
ఫస్ట్ నా క్యారెక్టర్ వేరే నేమ్ ఉంటుండే, వెంకటలక్ష్మి అని ఉంటుండే. తర్వాత అది పావనికి చేంజ్ అయింది. ఓకే. కాకపోతే అందరు ఫిక్స్ అయిపోయారనమాట. ప్రియా ఆంటీ అని ఉంటారు, ఆవిడ వెంకటలక్ష్మి అని ఇప్పటికీ స్టిల్ నా ఒరిజినల్ నేమ్ కూడా వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు కానీ వెంకటలక్ష్మి అనే పిలుస్తారు. సో అది కూడా నాకు ఒక మెమరీ ఇరుముడి ద్వారా. అంటే టీజ్ చేశారా? టీజ్ అని కాదు, ఫస్ట్ టీజింగ్ లా కాదు, ఇట్స్ మంచి ఒక బాండింగ్. నాకు కూడా వాళ్ళు వెంకటలక్ష్మి అంటే నేను అని పలుకుతాను. సో వాళ్ళు నన్ను ఎప్పటికీ వెంకటలక్ష్మి అనే పిలవాలి. థ్యాంక్ యూ అండి, నాకు ఒక మంచి పేరు ఇచ్చినందుకు. ఓకే. అంటే పేరుకైతే ఇంపార్టెంట్ లేదు కానీ వెంకటలక్ష్మి లేకుంటే పావని ఏంటి అది? అది అంటే కొన్ని రీజన్స్ వల్ల నేమ్ చేంజ్. అంటే ఫస్ట్ ఆడిషన్స్ అప్పుడు చెప్తారు కదా, ఆ నేమ్ అనుకున్నారు. బట్ తర్వాత అది చేంజ్ అయింది. అది దాంతో నాకు సంబంధం లేదు. బట్ నేను చెప్పా ఇది నా క్యారెక్టర్ నేమ్ అని నార్మల్గా. అది వాళ్ళకి అలా మంచిగా కామెడీ ఉంటుండే, మంచి వైబ్ ఉంటుండే ఇప్పుడు అమ్మాయిలందరితో. ఓకే. బయట కూడా త్రిష అని పిలవడం మానేసి వాళ్ళు మాత్రం అప్రియం ఆంటీ అని చెప్పాను కదా, ఆ ఆంటీ తప్ప మిగతా వాళ్ళందరూ నా నేమ్ తోటే పిలుస్తారు. ఓన్లీ త్రిష అని పిలుస్తారు. వెంకటలక్ష్మి ఒక ఇదైపోయింది. ఓకే. ఓన్లీ వాళ్ళకి మాత్రమే. వాళ్ళు మాత్రమే పిలవాలి నేను అలాగా. అండ్ ఇక షూటింగ్ సెట్లో ఇవి కాకుండా ఇంకేమన్నా ఫన్నీగా చాలా సరదాగా ఉంటుంది కదా, అటువంటి ఏమన్నా? షూటింగ్ సెట్లో సరదాగా అంటే నాకు మొత్తం ఎమోషనల్ కాబట్టి నేను అంత సరదాగా అయితే అక్కడ నాకు అదేం లేదు. బట్ అక్కడ సెట్లో మాత్రం మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్ సార్తో సహా అందరూ మంచిగా చూసుకుంటారు, మంచిగా కేరింగ్ తోటి అందరినీ మంచిగా చూసుకుంటారు. ఒక కాంప్లికేటెడ్ సీన్లో చాలా కేరింగ్గా తీసారనమాట ఒక సీన్. ఇంకా మాకు సెట్లో మెమరీస్ కంటే షూట్ అయిపోయాక ఇంటికి లైక్ రూమ్స్కి వెళ్తాం కదా, అక్కడ మెమరీస్ ఉన్నాయి. లైక్ మేము షూట్ అయిపోయాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ సీలేరులో మంచిగా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో అందరం అలా బయటకు వెళ్ళి మంచిగా తినేసి కొన్ని ముచ్చట్లు చెప్పుకొని వచ్చి పడుకొని మళ్ళీ షూట్కి వెళ్తూ ఉంటాం. అవి మంచి మెమరీస్ మాకు. ఓకే. ఏంటి సీలేరులో ప్రత్యేకంగా దొరికే ఫుడ్స్? చికెన్ పకోడీ, టిఫిన్స్ బాగుంటాయి అక్కడ. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి. చికెన్ పకోడీ. అండ్ మీతోటి స్వాసిక గారు మలయాళంలో చాలా మంచి ఆర్టిస్ట్ తను. సో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది శ్వాసిక మ్యామ్తో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం. మ్యామ్ అసలు సినిమాలో చూస్తే అందరికీ భయం అవుతుంది, భయం పెట్టేసింది. మ్యామ్ ఇలా క్యారెక్టర్లో లీనమైపోయారు. బట్ బయట తను చాలా స్వీట్, చాలా అంటే చాలా. అంటే నన్ను మొత్తం కొంచెం టార్చర్ చేస్తారు కదా, బట్ తర్వాత తను అడిగేవారు అనమాట, నీకు ఓకేనా, నీకు మంచిగా ఉన్నా అని చెప్పి. సో మ్యామ్ చాలా స్వీట్. అండ్ ఈ సినిమా తర్వాత ఇంకా అవకాశాల కోసం వెయిట్ చేయడం దొరికాయేమన్నా, ఇంకా ట్రై చేస్తున్నారు సినిమాల్లో? ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను అవి. ఇప్పుడే కదా రిలీజ్ అయింది, కొంచెం జనాల్లోకి ఇప్పుడే వెళ్తున్నాం కదా. నాకు ఈ క్యారెక్టర్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది, పావని అనే క్యారెక్టర్. ఇరుముడితో నాకు కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోను. ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను, రావాలని కూడా. మీరు ఇద్దరు మాట్లాడుకొని ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఇక సినిమాలు ఏవి ఉన్నాయి చెప్పకూడదని. అట్లా లేదు, ఏదైనా ముందు చెప్పడం నమ్మను నేను, అంటే అది అయ్యేదాకా చెప్పను. సో అది కొంచెం నమ్ముతా, అయితే చెప్తే అవ్వదు అన్న ఒక ఇది. ఓకే. ముందు చెప్పకూడదు అంతే. ముందు చెప్పడం, నాకు ఏదైనా చెప్పి చేయకూడదు, చేసి చూపించాలి. ఓ నైస్. అండ్ ఇక తెలుగు సినిమాలు బాగా చూస్తుంటారా? బాగా అంటే చూస్తుంటాను. అండ్ నాకు కొంచెం మతి మరుపు, మీరు సడన్ గా అడిగితే నేను చెప్పలేను. ఓకేనా? ఇందా మీ ఫ్రెండ్ కూడా కాస్త మర్చిపోయాను. మామూలుగా ఫేవరెట్ హీరో, సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అలా ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ చెప్పాను కదా, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చానని. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నా అంతటి నేను వస్తే ఇన్స్పైర్ అయ్యేదాన్ని. మా మదర్ తీసుకొచ్చారు కాబట్టి ఇన్స్పిరేషన్ అంటే నేను చెప్పలేను. కానీ ఫేవరెట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఫేవరెట్ మూవీ అయింది? మూవీ నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. హ్యాపీ ఆర్య అయితే ఎన్నిసార్లు చూడమన్నా చూస్తా. రేస్ గుర్రం, ఆర్య 2 అన్నీ బాగుంటాయి. ఓకే. నేను అంటే ఇష్టం, బట్ నేను అన్ని సినిమాలు మంచిగా ఉంటే ఏ సినిమా అయినా చూస్తాను, ఫ్లాప్ అయినా హిట్ అయినా. అండ్ ఈ సినిమాలో చాలా తక్కువగా కనిపించారు, తక్కువలో కనిపించినా బాగా చేశారు. సో ఈ సినిమాలో కాకుండా ఇక మిగతా సినిమాలో ఏమైనా అవకాశాలు వస్తే ఎలా కనిపించాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇలా ఉండాలి నా రోల్ అని చెప్పేసి ఏమన్నా? నాకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు, నా రోల్కి మంచి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో అలా ఉంటే నేను చేసింది నేను చెప్పుకోకూడదు, ఈ క్యారెక్టర్ నేను చేశాను చెప్పుకోకూడదు, వాళ్ళే చూసొచ్చి చెప్పాలి.
సో అలాంటి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. అంటే సినిమాలు చూస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ కావచ్చు, సినిమా కావచ్చు అలా? ఫేవరెట్ క్యారెక్టరా ఇప్పుడు లైక్ కొంచెం ఫేవరెట్ క్యారెక్టర్ అంటే శామ్దే. సో ఓకే. తను ఒక ఇరుముడిలో. ఇరుముడిలో ఒక కీ రోల్ ప్లే చేసింది అవును. కదా. సాయి కుమార్ సో వాళ్ళ డాటర్. సో దానివల్ల తనకి చాలా రికగ్నైజేషన్ కూడా వచ్చింది. తను చాలా బాగా చేసింది. సో ఇప్పుడు నచ్చిన రోల్స్లో శామ్దే. ఓకే. అండ్ ఇరుముడి సినిమా మంచి గాయత్రి. మెసేజ్ ఇచ్చింది చాలా యా మంది. ప్రతి ఆడపిల్ల మీ మనసులో ఏముందో, మీరు సొసైటీలో ఏం ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి భయం లేకుండా మీ పేరెంట్స్కి చెప్పే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం తెచ్చుకోవాలి. అండ్ మీరు ప్రతి ఒక్కరు సినిమా చూడండి, మీకు కొంచెమన్నా క్లారిటీ వస్తుంది, ఏది చెప్తే ఏమవుతుంది, ఏది చెప్పకపోతే ఏమవుతుందని. ఓకే. ఈ సినిమా తర్వాత అది అందరు నేర్చుకున్నారు కూడా. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని మరి వెళ్తున్నారు ఈ సినిమా. కనుక్కోవాలి, వాళ్ళ వాళ్ళ మనసులో ఏముందో కనుక్కోవాలన్న ఒక థాట్ పేరెంట్స్లో వచ్చింది. అవును. సో మంచి మెసేజ్ ఇచ్చింది, మంచి డెవోషనల్ ఫిలిం ఇరుముడి. ఎంతోమందికి పేరు తెచ్చిపెట్టింది. సో మీరు కూడా మంచిగా మీ ఫ్యామిలీ తోటి మంచి మూవీ చూడాలనుకుంటే తప్పకుండా థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. మీరు కూడా ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.